వాస్తవంగా అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ అమల్లో ఉండేది కదండి అధ్యక్ష. అయితే అంటే ఎంత ఫీజు ఉంటే అంత ప్రభుత్వం చెల్లించేది. సో ఇప్పుడు ఫుల్గా ఇస్తారా, ఏమైనా సీలింగ్ పెడతారా? అంటే 2014 నుంచి 19 మధ్య సీలింగ్ ఉండేది అధ్యక్ష, ఆ విధంగా ఏమైనా చేస్తారా? అదొక డౌట్ అధ్యక్ష. ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ప్రభుత్వం ఏదైనా హాజరు నిబంధన పెడుతుందా, అది కూడా అడుగుతున్నాను అధ్యక్ష. గతంలో మనకు తెలుసు 2014 నుంచి 19 మధ్య ఉన్న గవర్నమెంట్లో 1778 కోట్లు పెండింగ్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కూడా చెల్లించింది అధ్యక్ష. మొన్న 2023 డిసెంబర్ వరకు కూడా మొత్తం చెల్లించడం జరిగింది అధ్యక్ష. పాత గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ అవడం వల్ల నెక్స్ట్ దాగింది. ఇది పిల్లల చదువుకు సంబంధించిన అంశం కాబట్టి మానవతా దృష్టితో ప్రభుత్వం ఆలోచించి తొందరగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, ఈ వాళ్ళు మొన్ననే సభలో మా వాళ్ళు చెప్పారు అధ్యక్ష, మంత్రులు చెప్పారు, వాళ్ళు బకాయిలు పెట్టించి వాళ్ళు ధర్నాలు చేస్తారు. ఆ ధర్నాకు ముందు ఫౌజ్ ధర్నా అన్నారు, తర్వాత యువత పోరు అన్నారు. ఏది రాక ఆ రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యకర్తలు చేసుకుని పిల్లల తల్లని చెప్పుకున్నారు. అంటే విచిత్రమైన పరిస్థితి. వాళ్ళు పెట్టిన బకాయిల కోసం వాళ్ళు ధర్నాలు చేయటం. అంటే ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, నా సబ్జెక్ట్ కాకపోయినా వాళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీల మీద కూడా ధర్నా పిలుస్తారు. ఇది తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. రెండోదైతే మనకి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రైవేట్ కాలేజీ విద్యార్థుల చేత అధ్యక్ష 2020 సంవత్సరంలో డిసెంబర్ నెల 25వ తారీఖున, అంటే అది కూడా చూస్తే క్రిస్మస్ డే అనుకుంటారు అన్నమాట అధ్యక్ష, జీవో నంబర్ 77 తీసుకొచ్చి ప్రభుత్వం పీజీ కళాశాలలో లేదా యూనివర్సిటీ కళాశాలలో మాత్రమే చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేస్తూ 2021 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ కళాశాలలు మరియు ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాల ఫీజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కు అనర్హులు చేసింది అధ్యక్ష. అంటే ప్రైవేట్ కాలేజీ పిల్లలకి ఫీజు చెల్లించకూడదని గత ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు ఇస్తారా అని అడుగుతున్నారు అధ్యక్ష. మేము చెల్లిస్తాం అధ్యక్ష, ప్రైవేట్ పీజీ కూడా మేము ఫీజులు చెల్లిస్తాం. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళు విద్యార్థుల విషయాలు చెప్తున్నారు అధ్యక్ష. గత ప్రభుత్వం 23,81,159 మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం మీరు 2 లక్షలు 3 లక్షలు కాదు అధ్యక్ష, 23,81,159 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటు పడారు అధ్యక్ష వాళ్ళు. అధ్యక్ష, ప్రైవేట్ కళాశాల చదివే పీజీ విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు 2020-21 విద్యా సంవత్సరంలో 2వ మరియు 3వ సంవత్సరంలో విద్యార్థులకు 21-22 విద్యా సంవత్సరంలో 3వ సంవత్సరం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్కి అర్హులైనప్పటికీ కూడా వాళ్ళ ఫీజులు చెల్లించలేదు అధ్యక్ష. ఈ విధంగా చూసుకుంటే అధ్యక్ష 2017-18 నుంచి 19-20 వరకు వీళ్ళు పెట్టిన బకాయిలు 644 కోట్ల అధ్యక్ష. ఇది ప్రైవేట్ పీజీ విద్యార్థులకి వాళ్ళు చెల్లించాల్సిన బకాయిలు అధ్యక్ష. గత ప్రభుత్వం యొక్క నిర్ణయం వల్ల ఇది ఆ విద్యార్థులు నష్టపోయారు అధ్యక్ష. పాపం వాళ్ళకి ఆ రోజున ఇది కనిపించలేకపోయింది, వాళ్ళ నాయకుడిని అడగలేకపోయింది, ఎందుకంటే అడిగే స్వేచ్ఛ వాళ్ళకి లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 23-24 విద్యా సంవత్సరంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 3 త్రైమాసికాలు పెండింగ్ పెట్టారు అధ్యక్ష. వాళ్ళు ఎలక్షన్ కోడ్ అంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ కోడ్? లాస్ట్ 3 క్వార్టర్స్కి పెండింగ్ పెట్టారు. ఆ అమౌంట్ 1753.98 కోట్లు అధ్యక్ష. అంటే వీళ్ళు చేసేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకటి. బకాయిలు వాళ్ళకి పెట్టారు, మానవత్వం అన్నారు. మా ప్రభుత్వము హ్యుమానిటీ చూపించాలో మాకన్నా ఎవరు కాదనే విషయం కూడా వాళ్ళు గమనించుకోవాలి అధ్యక్ష. మళ్ళీ వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే అధ్యక్ష, 20-21 విద్యా సంవత్సరంలో కూడా 4వ త్రైమాసికానికి 10,96,676 మంది విద్యార్థులకి 683 కోట్ల బకాయిలు పెట్టారు. ఇవన్నీ రికార్డ్స్ అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఇందాక వసతి దీవెన విద్యా దీవెన చెప్పారు అధ్యక్ష. 20 సంవత్సరాల్లో 3 సార్లు ఫీజు పేమెంట్ 3 మార్చారు అధ్యక్ష. మోడ్ ఆఫ్ పేమెంట్ అనేదాన్ని 20-21 విద్యా సంవత్సరంలో వాళ్ళు తల్లుల ఖాతాలకి జమ చేశారు అధ్యక్ష. తర్వాత వాళ్ళు ఆ మొత్తాన్ని విద్యార్థులు వంచింది వాళ్ళు కాదా?
ఇవన్నీ రికార్డ్స్ అధ్యక్ష డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. నేను రికార్డ్స్ ఉన్న విషయాలు చెప్తాను అధ్యక్ష. వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి. అదే అడిగారు ఇందా వసతి దీవెన గురించి వాళ్ళు మాట్లాడారు అధ్యక్ష. దానికి సమాధానం చెప్తున్నాను. ఈ మొత్తం తీసుకుంటే ఏ సంవత్సరం కూడా 50% మించి ఇవ్వలేదు అధ్యక్ష. సగనం తీసుకుంటే 4.84% మాత్రం ఇచ్చారు అధ్యక్ష. ఇది మోసం కాదు అధ్యక్ష. ఇది విద్యార్థులను వంచడం కాదు అధ్యక్ష. ఇవి చేసి వీళ్ళు రోజు అడుగుతున్నారు అధ్యక్ష. వాళ్ళు అడిగారు కాబట్టి వాస్తవాలు మీకు తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ వాస్తవాలు. వసతి దీవెన అనే పేరు పెట్టి 40.84% గ్రాంట్స్ విడుదల చేశారు. ఇది వాస్తవం కాదా? రండి రికార్డ్స్ ఇక్కడ చూపిస్తాను అధ్యక్ష. మీకు మీ ద్వారా రికార్డ్స్ పంపిస్తాను అధ్యక్ష. నేను వాళ్ళు మాట్లాడడం కదా అధ్యక్ష. ఆ రోజు వాళ్ళకి కనపడలా. 30 ఏళ్ళు ఇండస్ట్రీ అనుకున్నారు అధ్యక్ష. బ్రహ్మల్లో బతికారు అధ్యక్ష. ఈ రోజు వాళ్ళకి వాస్తవాలు తెలిసి ఆ వాస్తవాలు మా ద్వారా ప్రజలు చెప్పండి అయ్యా. మా నాయకుడు చేసే పాపానికి ప్రతిపక్షంలో ఉన్నాం, ఆ వాస్తవాలు చెప్పని అడుగుతున్నారు అధ్యక్ష. ఇదే అధ్యక్ష వాళ్ళ నిర్వాహకం. ఇంతేకాకుండా అధ్యక్ష సీలింగ్ కూడా ఎంత బిల్లు ఉంటే అంత బిల్లు పే చేశాం అధ్యక్ష. లిమిట్ ఏం పెట్టలేదు అధ్యక్ష. వాళ్ళకి బిల్లు పూర్తి స్థాయిలో పేమెంట్ చేశాం, పూర్తి బిల్లు ఇచ్చాం. ఈ సంవత్సరం అడ్జస్ట్ చేశాం. వాళ్ళలాగా బటన్ నొక్కడనో పేపర్లో యాడ్ ఇచ్చో ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. రొటీన్ గా జరిగాయి, సక్రమంగా చేస్తాం అధ్యక్ష. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల చదువు కోసం కాలేజ్ యాజమాన్యాన్ని ప్రశ్నించడం కోసం, ఆ ప్రశ్నించడం అనేది ఒక హక్కుగా ఇవ్వడం కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల అకౌంట్ లో వేశారు అధ్యక్ష. మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం. చంద్రశేఖర్ రెడ్డి గారు 2 నిమిషాలు టైం అండి మాకు. విప్పులు అని చెప్పి అసలు క్వశ్చన్ అడగని ఇట్లా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సబ్జెక్టును మాట్లాడేవాడు. అధ్యక్ష నేను ఒక్క గౌరవ సభ్యులందరినీ మరీ ముఖ్యంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఆయన విద్యా సంస్థలు నడుపుతున్నాడు, ఆయనకి ఐడియా ఉంది కాబట్టి నేను విద్యా సంస్థలు చేస్తున్నాను కాబట్టి 2019లో పీజీ ఫీజులు అనేది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 14-19 మధ్య పీజీ విద్యార్థులకి ఫీ రింబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఫీజెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో 35,000 బేస్ ప్రైజ్ అనేది గవర్నమెంట్ పే చేసేది. కాలేజీ ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళది 60,000 ఉంటే 60,000, 50,000 ఉంటే 50,000, 80,000 ఉంటే 80, 1,00,000 ఉంటే 1,00,000. ఆ గ్యాప్ ఫండింగ్ SC/ST విద్యార్థులకి ఫుల్ ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేది. రిమైనింగ్ విద్యార్థులకి వాళ్ళు ఏ కాలేజ్ అయితే ఇష్టపడతారో వాళ్ళు ఆ గ్యాప్ ఫండింగ్ వాళ్ళు పే చేసి జాయిన్ అయ్యేవాళ్ళు అధ్యక్ష. ఇది ఉండేది. ఇప్పుడు సేమ్ బడ్జెట్ మీరు వెరిఫై చేసుకోండి. ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వాగ్దానం చేశాడు అధ్యక్ష. వాగ్దానం చేసి అప్పుడున్న ఫీజులు బట్టి క్యాలిక్యులేట్ చేస్తే 500-600 కోట్ల రూపాయలు తేడా వస్తుంది అని చెప్తే మనం ఫుల్ ఫీ రింబర్స్మెంట్ ఇచ్చినట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం బడ్జెట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఖర్చు పెట్టారో అదే బడ్జెట్ ఉండాలని చెప్పనేసి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఒక కొత్త భారతదేశంలో ఎక్కడా లేని విధంగా AFRC అని అన్ని రాష్ట్రాల్లో ఉంటే ఇక్కడ ఫీ రెగ్యులేటర్ అథారిటీ అని చెప్పనేసి జ్యుడిషియల్ పవర్స్ తోటి ఒకటి తీసుకొచ్చి లిటరల్లీ కాలేజీలను బెదిరించి మీరు ఈ ఫీజుకు ఒప్పుకోకపోతే అప్పుడు బకాయిలు 1,750 కోట్లు ఉన్న చెప్పిన బకాయిలు 16 నెలలు ఇవ్వలేదు అధ్యక్ష. 16 నెలలు ఇవ్వలేదు. ఎవరైతే మేము పెట్టిన కొత్త ఫీజులు ఫీ రెగ్యులేటర్ అథారిటీ ప్రకారం పెట్టిన కొత్త ఫీజులు యాక్సెప్ట్ చేస్తారో త్రిమూర్తి గారు వినండి, సబ్జెక్ట్ వినండి. అధ్యక్ష లిటరల్లీ ఎంక్వైరీ అని చేయండి. ఎవరైతే మేము చెప్పిన ఫీజులకు యాక్సెప్టెన్స్ చేసి లెటర్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే మీ బ్యాలెన్స్ బకాయిలు వేస్తామని చెప్పనేసి మెడ మీద కత్తులు పెట్టి ఆ రోజు కాలేజీల దగ్గర నుంచి ఆ యాక్సెప్టెన్స్ తీసుకొని తగ్గిన ఫీజులతోటి కాలేజీలు బాధపడుతూ క్వాలిటీ ఇవ్వలేమని చెప్పనేసి లెటర్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత 13 కాలేజీలు కోర్టుకు వెళ్ళిన అధ్యక్ష. కోర్టు ఆర్డర్ వాళ్ళకి ఫేవర్గా వచ్చినా కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని హెరాస్ చేసి ఫైనల్ గా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ ఫీజుల్ని ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 75,000 స్లాబ్ పెట్టి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వము అని చెప్పిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధ్యక్ష. అట్లాగే ఇంకొకటి
Close చేయండి మరి. అయిపోయింది ఒక్క నిమిషం అధ్యక్ష, మేము అసలు మాట్లాడలేదు, కనీసం ఇవ్వండి, టైం ఇవ్వండి ప్లీజ్, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. పీజీ విద్యార్థులకి అప్పుడు 19 గవర్నమెంట్ లో పెండింగ్ ఉన్న ఫీజుల్లో SC/ST కాంపోనెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వేసింది. ఆ డబ్బులు కూడా కాలేజీలు పే చేయకుండా ఆపి విజిలెన్స్ ఎంక్వైరీలు అని చెప్పి కాలేజీల మీద అన్నిటికీ విజిలెన్స్ ఎంక్వైరీలు పంపించి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఫీజు లేదు అధ్యక్ష. పీజీ ఫీజులకి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆ సంగతి తెలుసు, మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 2 అదే అధ్యక్ష, ఇవన్నీ పెట్టుకొని కాలేజీలు ఏదైతే ఫీజు తగ్గించేశారో, ఈ రోజు ఒక ఎల్కేజీ ఒక స్కూల్లో చదవాలన్నా కూడా 40-50 వేలు ఉన్న ఫీజు తరుణంలో ఇంజనీరింగ్ కి 38,000 35,000 కట్ చేసి 68,000 70,000 ఉన్న ఫీజును కూడా కట్ చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ఈ రాష్ట్రంలో నాశనం అయిపోవడానికి గత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పునాది వేసి ఈ రోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు అధ్యక్ష. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మాట్లాడారు కదమ్మా. నిమిషాలు మాట్లాడతారా?